అనంత రాజకీయాల్లో పెనుకొండ మీద పరిటాల రవి వేసిన ముద్ర ఇప్పటికీ చెరగదు. అలాంటి పెనుకొండను మళ్ళీ కైవసం చేసుకోవాలని వైసీపీ ఉవ్విళ్లూరుతోంది. పెనుకొండ నియోజకవర్గం సత్యసాయి జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్. అయితే ఇక్కడి నుంచే ఫ్యాక్షనిజం చరిత్ర ఉన్న పరిటాల రవి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పరిటాల రవి చనిపోయాక కూడా ఇక్కడ 3 సార్లు తెలుగుదేశం జెండా ఎగిరింది. 2019 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ వైసీపీ జెండా ఎగిరింది. మొత్తానికి పెనుకొండ నియోజకవర్గం మాత్రం ఎప్పటి నుంచో టీడీపీ కంచుకోట. మళ్ళీ ఎలాగైనా వైసీపీ జెండా ఎగరేయాలని వైసీపీ అధిష్టానం ఎంతో ఆరాటపడుతోంది. అందుకే ఇక్కడి నుంచి మంత్రి ఉషశ్రీ చరణ్ను రంగంలోకి దింపింది. ఇటు టీడీపీ నుంచి సునీతమ్మను బరిలో ఉంచింది టీడీపీ అధిష్టానం. ఏది ఏమైనా ఈసారి మాత్రం ఇక్కడ టఫ్ ఫైట్ ఉండనుంది. ఎందుకంటే టీడీపీ కంచుకోట మీద 2019లో చాలా ఏళ్ల తర్వాత వైసీపీ జెండా ఎగిరింది. అందుకే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ అందుకోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. 1994 నుంచి 2014 వరకు అన్ని ఎన్నికల్లో టీడీపీ జెండానే ఎగిరిందంటే అసలు అనంతపురం జిల్లా టీడీపీకి ఎంత ఫేవర్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉషశ్రీ చరణ్ విషయానికి వస్తే ఆవిడ మంత్రిగా ఏం చేసిందని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేకి కూడా పనికిరాని ఉషశ్రీని మంత్రిని చేశారంటూ టీడీపీ నేతలు దుమ్మెత్తిపోసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.